హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి చికెన్ కర్రీ చేస్తున్నాను. అంటే పులుసుగా కాకుండా అలా అని చెప్పేసి ఫ్రైగా కాకుండా మిడిల్గా చికెన్ అంటే రైస్లో కలుపుకోవడానికి వీలుగా గ్రేవీగా తయారు చేస్తానండి. దానికి గాను నేను 1/2 kg చికెన్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే కొత్తిమీర కరివేపాకు నీట్గా తీస్తానండి. ఈ మసాలాలో వచ్చేవాడికి అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి ఈ విధంగా మసాలా పట్టేస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని మనం కళాయి పెట్టుకొని ఈ విధంగా కూరకు తగినంత ఆయిల్ అన్నది వేసుకున్నాను నేను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కూరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ విధంగా ఆయిల్ కాగగానే ఈ విధంగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఈ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత మనకి నూనె అనేది పైకి తేలుతుందండి. అట్లా నూనె పైకి తేలే వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము. దీంట్లోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో కదండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. గ్రీన్గా ఉండి దాంట్లో మళ్ళీ కొత్తిమీర కరివేపాకు అలా కనిపిస్తుంటే ఏదో గ్రీన్లాండ్ మీద మొక్కలు మొలిసినట్టు ఉందండి నాకైతే. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా బాగుందండి చూడడానికి కదా. ఇట్లా ఫ్రై అవనివ్వాలండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను పసుపు, అలాగే కూరకు తగినంత సాల్ట్ అన్నది యాడ్ చేసుకుందాము. చూసారుగా ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేది విధంగా గరిటతో శుభ్రంగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మసాలాని ఫ్రై అవనిద్దామండి. చూసారు కదండి మసాలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ అన్నది మనకి చక్కగా పైన కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇలాంటి టైంలో మనం ముందుగా కడిగి పెట్టుకొని పక్కన ఉంచుకున్న చికెన్ని యాడ్ చేసుకుందామండి. చూసారు కదా చికెన్ చాలా ఫ్రెష్గా నీట్గా కడిగి ఉంది కదండి. చూడండి ఆ గ్రీన్లోకి అలా వైట్గా చికెన్ పడేపడలకి చాలా బాగుంది కదండి. ఇప్పుడు ఆ చికెన్కి ఈ గ్రేవీ మొత్తం బాగా పట్టే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత ఈ విధంగా వాటర్ అనేది వస్తుందండి. దాంట్లోకి కొంచెం మనం మసాలా వాటర్ కూడా కలుపుకుందాము. తర్వాత తగినంత కారాన్ని ఈ విధంగా వేసుకోవాలండి. కారం బాగా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోండి. కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు, అంటే ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోవాలండి. మనకి గ్రేవీ మాత్రమే బయటికి రావాలి. అప్పుడు వరకు ఉడకనివ్వాలండి. సరేనా? మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. మధ్యలో ఒకసారి 2 సార్లు చూడండి. చూసారు కదా 10 నిమిషాల తర్వాతే నాకు కూర ఈ విధంగా తయారైందండి. ఇప్పుడు దీంట్లోకి చక్కగా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి మనం కర్రీ రైస్లో కలుపుకోవడానికి వీలుగా తయారైంది కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పొడి మసాలా అన్నది యాడ్ చేసుకుందామండి. పొడి మసాలా అన్నది ఏ విధంగా తయారు చేయాలి అన్నది మన వీడియోస్లో ముందు ఉందండి. మీరు చూడండి, కావాల్సి ఒకసారి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్తే ఉంటుందండి ఎలా ప్రిపేర్ చేశాను అన్నది. చూసారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలా అన్నది మగ్గనివ్వాలండి. తర్వాత మనకి కొంచెం కొత్తిమీర కరివేపాకుతో ఈ విధంగా కలుపుకుందాము. ఎందుకంటే ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్ అన్నది మనకి యాడ్ అవుతుందండి. వీడియోస్ చూసి కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా ఈ విధంగా
అయిపోయిందండి, మనకి ప్రిపేర్ అయిపోయిందండి. చూసారు కదా ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయింది. నేను చెప్పిన విధానం నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.